నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేస్తున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టడానికి నేనైతే ఇలా ఓపెన్ గా, మనము ఎండాకాలం కదండి, చాలా మంది వెయిట్ లాస్ ఈజీగా అయిపోతుందని ఎక్కువగా చేస్తారు. అదే కొంచెం సాధనాన్ని స్లోగా చేయటానికి ట్రై చేయండి, లేకపోతే అనవసరంగా బాడీ హీట్ అయ్యి మనకి డయేరియా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. కాకపోతే ఎండాకాలం కదా, అలాంటి టైంలో మనం తెల్లవారు జామున లేచి సాధన చేసినా పర్లేదండి. దాంతో పాటు కొన్ని ప్రికాషన్స్ తీసుకున్న బాడీ కూల్ గానే ఉంటుంది. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు ఉజ్జయి ప్రాణాయామ అని. దీని విక్టోరియస్ బ్రీతింగ్ అంటారు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ ప్రాణాయామతో పాటు మనము ముద్రాని చేద్దామండి. మేరుదండ ముద్ర అంటారు. చూడండి, 4 వేళ్ళని మనము ఫోల్డ్ చేస్తున్నాము. థమ్స్ అప్ చూపిస్తే ఎలా చూపిస్తామో సేమ్ అదే పొజిషన్ లో ముద్ర అయితే ఉంటుంది. కాకపోతే ఈ ముద్ర మన వెన్నుముక్కకి చాలా మంచిదండి. మేరుదండ అంటే మన వెన్నుముక్క అండి. కాబట్టి ఈ ముద్రతో స్పైన్ అన్నది స్ట్రాంగ్ అవుతుంది. స్పైన్ హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. స్పైన్ మనం ఎంత వాడితే అంత యంగ్గా ఉంటాం. కాబట్టి ఈ ముద్రని ఇలా ప్లేస్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేయటానికి ముందుగా చూడండి ఎలా చేయాలో. బ్రీతింగ్ చేస్తాము. ఈ భాగాన్ని గ్లాటిస్ అంటారండి. దాన్ని కాంట్రాక్ట్ చేస్తూ శ్వాసని తీసుకోవాలి. శ్వాసని కూడా అలానే వదలాలి. ఇక్కడ మనకి చిన్న హిస్సింగ్ సౌండ్ అయితే వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదండి, మనం శ్వాసని తీసుకుంటున్నప్పుడు గురకలు వేసినట్టు సౌండ్ వస్తుంది ఇనిషియల్ గా. శ్వాసని వదిలేటప్పుడు మాత్రం మనం అలల దగ్గర ఉన్నాం అనుకోండి, సముద్రం దగ్గర ఎలాంటి సౌండ్ వస్తుందో వేవ్ ది అలా సౌండ్ వస్తుంది. అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా మనము ఏదన్నా మాట్లాడాలి, ఎవరితో అన్నా మనం చెప్పాలన్నా మనం గ్లాటిస్ ని కాంట్రాక్ట్ చేసే మాట్లాడతామండి. అదంట అన్నది ఎలా అంటున్నామంటే ఇది కాంట్రాక్ట్ చేయటం వల్ల. అలా కాంట్రాక్ట్ చేస్తూ శ్వాసని తీసుకొని వదిలడం ట్రై చేయండి. మనం కలిసి ఈ ముద్ర అప్లై చేస్తూ ప్రాణాయామాన్ని అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్ గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా మీ కళ్ళని తెరవచ్చు. ఇవాళ మనం స్టార్ట్ చేసేద్దామండి మన ఆసన సాధన. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. మొదటిగా ఇవాళ మనం చేయబోయే ఆసన పేరు తిర్యక్ తాడాసన. తిర్యక్ తాడాసన ఎలా చేయాలో ముందుగా చూద్దామండి. మనము 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ మనము తాడాసనాలో నిల్చుంటాము. నిల్చున్న తర్వాత మన హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ లో మనం లెగ్స్ అయితే దూరంగా పెడతాము. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ ని అప్ కూడా చేయొచ్చండి. శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున బెండ్. ఇదండి తిర్యక్ తాడాసన. జనరల్ గా మనమందరం చేసే కామన్ మిస్టేక్ అయితే చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము సైడ్ స్ట్రెచ్ అనుకోకుండా ఫార్వర్డ్ బెండింగ్ అయితే చేస్తాము. ఇలా చేశారనుకోండి ఏ స్ట్రెచ్ ఉండదు. మన ఛాతీని చూడండి ఇలా చేయటం వల్ల సైడ్ స్ట్రెచ్ అన్నది ఉంటుంది. ఇది ఫార్వర్డ్ బెండింగ్ కాదు, బ్యాక్వర్డ్ బెండింగ్ కాదండి. లాటరల్ గా స్ట్రెచ్ అయ్యేలాగా చేయండి. అప్పుడే ఆసన వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. ఈ ఆసన చేయటం వల్ల మనం సైడ్ స్ట్రెచ్ ఫీల్ అవుతాం కదండి. ఇక్కడ ఆబ్లిక్ మజిల్స్ ఉంటాయి. వాటికి మనం మంచిగా స్ట్రెచ్ చేయటం వల్ల ఇక్కడ ఉన్న ఫ్యాట్ ని అయితే ఈజీగా కరిగించవచ్చండి. చాలా మందికి ఫ్యాట్ ఎక్కడ అక్యుములేట్ అవుతుంది అంటే ముందుగా పొట్ట అండి, తర్వాత ఆడవాళ్ళకైతే లోవర్ బాడీ, దాని తర్వాత పై భాగం, దాని తర్వాత ఫేస్ కి మొత్తం కనిపిస్తుంది. కాబట్టి మనకి ఫ్యాట్ రెడ్యూస్ చేయాలంటే ఫస్ట్ గా మనము ఈ భాగంలో సైడ్ లో ఎక్కువగా వర్క్ చేసామనుకోండి మెల్లమెల్లగా ఫ్యాట్ అన్నది కరుగుతుంది. కాబట్టి మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా 2 చేతుల్ని రిలాక్స్ చేసి కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. సాధన అంటేనే ప్రాక్టీస్ అండి. సాధన అంటే అన్ని ప్రాణాయామాలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు, రిలాక్సేషన్ అన్ని కలిపితేనే సాధన అవుతుంది. కాబట్టి నేను అన్ని ఒకటే రోజులో చెప్పలేను, అన్ని మనము ఒకటే రోజులో చేయలేము. కాబట్టి నేను ప్రతి ఆసన తర్వాత దేనికి బెనిఫిషియల్ గా ఉంది, ఎవరు చేయొద్దో చెప్తున్నాను. కాబట్టి అవి మీరు ఫాలో అవుతూ మీ సాధనాన్ని మీరు రాసుకొని అది ఫాలో అయినా చాలండి. మనము తర్వాత ఆసనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ఉస్ట్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం మోకాల పైకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా మోకాళ్ళ పైకి వస్తామండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ కుడి కాళ్ళని హోల్డ్ చేయండి.
తర్వాత శ్వాసని తీసుకుంటూ మళ్ళీ ఎడమ చేతిని పైకెత్తుతూ ఎడమ కాళ్ళని హోల్డ్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చామనుకోండి, ఈ భాగాన్ని ముందుకి స్ట్రెచ్ చేయాలి. చేస్తూ నెక్ని రిలాక్స్గా ఉంచండి. మళ్ళీ మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మళ్ళీ మనము ఉష్ట్రాసన చేస్తాము. తర్వాత రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఎక్కువగా ఇంటెన్స్గా మనం స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి రిలాక్స్ అవ్వటం చాలా అవసరం అండి. శిశు ఆసన మర్చిపోకుండా తప్పకుండా చేయండి. ఉష్ట్రాసన మనం చేసినప్పుడు మనకి ఈ భాగంలో అంటే ఈ పొట్ట భాగం అబ్డామినల్ రీజియన్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తామండి. కాబట్టి ఈ భాగంలో చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువగా ఆడవాళ్ళకి సి సెక్షన్ అయినా మనకి అక్కడ ప్రెషర్ పడితే స్టిచెస్ ఊడిపోతాయండి. కాబట్టి కేర్ఫుల్గా ఉండి చేయడానికి ట్రై చేయండి. కాకపోతే బ్యాక్ మజిల్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. లోవర్ బ్యాక్ మజిల్ని మనకి మన ప్రాబ్లం ఉన్న ఇంజురీస్ ఉన్న సర్జరీస్ అయినా కూడా ఆ రీసెంట్ 6 monthsలో అవాయిడ్ చేయండి. 6 months అయిపోయింది సర్జరీ అయ్యి అంటే మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆ భాగాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. స్ట్రెంత్ చేయకపోతే వీక్ అయిపోతాయండి ఏవైనా సరే. కాబట్టి స్ట్రెంథెన్ చేయడానికి స్ట్రెంథనింగ్ ఆసనాలని మనం ఉష్ట్రాసన అనొచ్చు. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ మనము కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఉష్ట్రాసన. మనము చేసినప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు, ఛాతీ భాగాన్ని మంచిగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇది చెస్ట్ ఓపెనింగ్ అవుతుంది. ఇక్కడ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా అంటే మన లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా దాన్ని మనము రివర్స్ చేయొచ్చండి. అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఇలా మనం స్ట్రెచ్ చేయటం వల్ల థైరాయిడ్ పైన ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఉష్ట్రాసన చేయడానికి ట్రై చేయండి. చూడండి, మోకాల నొప్పులు ఉంటే మనము నీల్ డౌన్ పొజిషన్లో కష్టం, కానీ నిల్చొని మాత్రం చేయొచ్చు కదా. ఆ స్ట్రెచ్ చేసినా చాలండి, ఆసన వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త పాదాంగుష్ఠాసన. ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మనము శవాసనాలో పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా శవాసనాలో పడుకుంటామండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళ బొటన వేళ్ళని మన బొటన వేలు చూపుడు వేలు మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాం. అలాగే చేతిని షోల్డర్ అంటే భుజానికి ఇన్లైన్ చేసేలాగా స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకి ఎత్తండి.
మెల్లగా కాళ్ళని ఫోల్డ్ చేసి తర్వాత మెల్లగా రిలాక్స్ చేయొచ్చు. చాలా మందికి కాళ్ళని హోల్డ్ చేసి స్ట్రెచ్ చేయటం కష్టమవుతుందండి. చాలా మందికి ఇది కూడా పాసిబుల్ ఉండదు. అలాంటి వాళ్ళు యోగా స్టాప్ ని ఈజీగా మనం హోల్డ్ చేసి యోగా స్టాప్ ని బొటన వేలకు చుట్టి మనము స్ట్రెచ్ చేసినా పర్లేదు. మనము ఈ ఆసనాన్ని కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఇంకొకటి, చాలా మంది కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే వేరే కాళ్ళని ఎలా పడితే అలా ఉంచుతారండి. ఇలా చేస్తే స్ట్రెచ్ ఉండదు. వేరే కాళ్ళని స్ట్రైట్ గా ఉంచండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూక్త పాదాంగుష్ఠాసన. చాలా మందికి కాళ్ళు వీక్ గా ఉంటాయండి. లెగ్ ని స్ట్రెంథెన్ చేయడానికి కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం హామ్స్ట్రింగ్స్ కి మంచి స్ట్రెచెస్ అయితే ప్రతిరోజు ఇవ్వాలండి. కాకపోతే వాళ్ళు నిల్చుని చేయలేకపోయినా కూడా వాళ్ళు పడుకొని ఈ పొజిషన్ లో వాళ్ళు చేసినా దానికి మంచి స్ట్రెచ్ ఉంటుందండి. జస్ట్ మనం ఆ కాళ్ళ బొట్టన వేలని హోల్డ్ మాత్రమే చేయాలండి. లెగ్ ని మోకాలని స్ట్రైట్ గా ఉంచినప్పుడే ఆ స్ట్రెచ్ అయితే మీరు ఫీల్ అవుతారు. అలాగే మన షోల్డర్స్ దగ్గర కూడా వర్క్ అవుతుంది. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు శశాంకాసన. ఈ ఆసన ముందు చూపిస్తానండి, తర్వాత ఇది దేనికి ఉపయోగపడుతుందో చెప్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము టేబుల్ పోస్చర్ లోకి రావాలి. కాబట్టి నేను సుఖాసన నుంచి చూడండి లెగ్స్ ని స్ట్రెచ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చుంటున్నాను. వజ్రాసనాలో కూర్చున్న తర్వాత పై భాగాన్ని కూడా మనం శిశు ఆసనాలో ఎలా పడుకుంటామో అలానే మనము కింద పడుకోవడానికి ట్రై చేయండి. శిశు ఆసనాలో హ్యాండ్స్ అనేవి ఈ పొజిషన్ లో ఉంటాయండి. ఇక్కడ మాత్రం హ్యాండ్స్ ని వెనక్కి తీసుకెళ్లి కాళ్ళని హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ సీటుని మాత్రమే పైకి ఎత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చూసారు కదండి, శశాంకాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ఆడవాళ్ళకి హెయిర్ మంచిగా ఉండాలన్నా, హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే నెక్ కండిషనింగ్ కూడా అవుతుందండి. నెక్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అడ్వాన్స్ ఆసనాలు చేయాలి అనుకుంటే ఈ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా పైకి రీజ్ అవుతూ వజ్రాసనాలో కూర్చోండి. మెల్లగా వజ్రాసన నుంచి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి శశాంకాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి అయితే చేసాము. రోజు మీరు గుర్తు పెట్టుకొని లేదా రాసుకొని తప్పకుండా మీరు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది పాతకాలంలో గంజి నీళ్ళని వాడేవాళ్ళండి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదో డబ్బు లేని వాళ్ళు మాత్రమే గంజి తీసుకుంటారు అని అనుకుంటారు. కాకపోతే నేను ఇవాళ చెప్పే చిట్కాతో మీరు తప్పకుండా దాన్ని తీసుకోవటం స్టార్ట్ చేస్తారు. ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉన్నా, మనం ఏదైనా సర్జరీ అయి రీకవరీ అయ్యే స్టేజ్లో ఉన్నా, లేదా మనకి ఎనర్జీ లో ఉన్న ఎనర్జీ బూస్ట్ అవ్వటానికి ఈ చిట్కా చాలా బాగా పనికొస్తుందండి. ఏం లేవండి, గంజి నీళ్ళని కొంచెం ఉప్పేసి, జింజర్ ఉంటుంది కదండి, డ్రై జింజర్ పౌడర్ దొరుకుతుంది, అది కొంచెం వేయండి. పోపులో కొంచెం నెయ్యి జీరా వేసి ఆ నీళ్ళని తీసుకోవటానికి ట్రై చేయండి. గంజి నీళ్ళని మీరే చూస్తారు, ఎనర్జీలో మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, రికవరీ తొందరగా అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నా, మన బాడీలో కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా రెక్టిఫై అవుతుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.